హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదిగోండి, ఈరోజు ఏంటంటే స్పెషల్ మన గార్డెన్లో హార్వెస్ట్ ఏంటంటే చామదుంపలు అండి. రెడీ అయిపోయినాయి. ఇది ఒక పెద్ద వాటర్ ట్యాంక్ లాంటిది అనమాట. తొట్టి చిన్నప్పుడు డాడీ దీన్ని సిమెంట్తో చేయించారు. కాకపోతే దీనికి డ్రైన్ సిస్టమ్ అనేది లేదు. దానివల్ల మామూలుగా వాటర్ బయటికి పోదన్నమాట. సో వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా పాడవకుండా ఉండే మొక్కలు పెట్టాలన్న ఉద్దేశంతో నేను 4 మొక్కలు అయితే 4 దుంపలు పెట్టాను. 4 దుంపలు చక్కగా రెడీ అయిపోయింది. ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి ఎలా వచ్చేసి ఉన్నాయో. చుట్టూ అవి కూడా మొలకలు వచ్చేస్తున్నాయి. చూడండి, ఇవన్నీ చూడండి దుంపలు. ఇవి కూడా మొలకలు వచ్చేస్తున్నాయి అనమాట. ఇంకా అందుకని హార్వెస్ట్ చేస్తున్నాము ఈరోజు. ఇదంతా ఒకసారి క్లీన్ చేసి చూపిస్తాను. ఇవ్వండి, చూసారా చక్కగా రెడీ అయిపోయిందో దుంప. మళ్ళీ ఇక్కడ నుండి కూడా వచ్చేస్తున్నాయి మొలకలు. ఇంకో దుంపను కూడా తీసుకుందాం. ఓకే, ఈ దుంప చుట్టే వస్తాయండి ఇవి. మనం వేరే దూరంగా అయితే వెళ్ళవు. ఆ దుంపని అంటుకొనే ఉంటాయి. తల్లి దుంపని అంటుకొనే ఉంటాయి చుట్టూ కూడా. వర్షాల మూలంగా ఇదంతా కూడా నానిపోయి ఉంది. ఇవన్నీ దుంపలు అన్నమాట. క్లియర్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఇది ఇప్పుడు ఈజీగా వచ్చేసింది. ఇదైతే పెద్దగా ఎక్కువగా రాలేదండి దీనికి దుంపలు. చిన్నగా ఉన్నాయి. ఈ చామ దుంపల ఆకులు కూడా పప్పులో వేసుకుంటారు. పప్పులో వేసుకుంటారండి చామదుంప ఆకులు. బజ్జీలు వేసుకుంటారంట, పప్పులో వేసుకుంటారంట. వర్షం ఉండటం మూలంగా, వర్షంలో నానటం మూలంగా ఈజీగా వచ్చేసినాయి అన్నమాట. పైన ఉన్నాయి. చూసారా దుంపలు అని చక్కగా వచ్చినాయి. ఇంకా బాగా వచ్చాయి. అస్తమానం వర్షాలు రావడం, వాటర్ అంతా తోడేయటం మూలంగా కాస్త మన మట్టిలో ఉన్న పోషకాలన్నీ తోడేయటం మూలంగా కాస్త చిన్నగా వచ్చింది. లేదంటే ఇవి కూడా చాలా చక్కగా వచ్చింది అన్నమాట. ఇదిగోండి తల్లి దుంప చూసారా ఎంత ముందు పెట్టిన దుంప ఇదన్నమాట. దీని చుట్టూ కూడా ఇలా చిన్న చిన్న దుంపలు వస్తాయి. దీన్ని మళ్ళీ మనం పెట్టుకుంటే మళ్ళీ మొక్కలు వస్తాయి అన్నమాట.
దుంపలు. ఇవన్నీ మళ్ళీ మనం మొక్కలు పెట్టుకోవచ్చండి. ఇది చూడండి, మరి చాలా చిన్న మొక్క, లేత మొక్క. చూసారు దీని చుట్టూ ఎన్ని దుంపలు వచ్చేసినాయో. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ వేర్లు బాగా ఎక్కువ వచ్చేసినాయి. ఉంటాయి వేర్లు ఉంటాయి. నేను దుంపలు చక్క మొక్కలు వచ్చేసి ఇలా చూసారా, మొక్కలు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి తీసేసాను. ఇంకా ఇవన్నీ మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇంకా ఇవి పైన గార్డెన్లో పెట్టేస్తాను. ఇంకా పెట్టను, ఇక్కడ పైన గార్డెన్లో పెట్టేస్తాను. మొక్కలు వచ్చినాయి కూడా. 4 దుంపలు పెట్టాను ఇలాంటివి. ఇవి వచ్చినాయి అన్నమాట. ఒక 4 నెలలు చాలు. మర్చిపోతే అవి గుర్తుకేస్తాయి రెడీ అయిపోయి. జస్ట్ 4 నెలలు మాత్రం మనం మర్చిపోయి అవ్వలేదు. చూడండి ఇవి కూడా ఎన్ని వచ్చినాయి. అన్నీ మొలకలు వచ్చేసినాయి. మరొకసారి క్లియర్ చేసి చూపిస్తాను. ఇవి చూడాలా, పెంగ్విన్ పక్షులు. ఇవ్వండి, మొత్తానికి ఒక 1/2 కిలో పైన, 1/2 కిలోకి తక్కువ, 1/2 కిలోకి అబవ్ ఉంటాయి అనుకుంటున్నాను నేను. ఒక 4 దుంపలు అండి, చిన్న దుంపలు. 4 దుంపలు మనం పెట్టి ఇలాంటివి 4 దుంపలు పెట్టి మనం ఇలా వదిలేస్తే చాలు. ఇన్ని దుంపలు అయితే మనకు వచ్చున్నాయి. మరోసారి నీట్గా కడిగి చూపిస్తాను. ఇదిగోండి ఈరోజు హార్వెస్ట్. హ్యాపీ హార్వెస్ట్ అనమాట. ఇదిగోండి ఇంత చిన్న దుంపలు, 4 దుంపలు అయితే పెట్టాను. ఆ 4 దుంపల నుండి వచ్చిన హార్వెస్ట్ ఇదనమాట. ఓకే, వెరీ హ్యాపీ అండి. ఒక 4 మంత్స్ మనం అలా ఉంచేస్తే చాలు, చక్కగా పెరుగుతాయి. ఇంకా మనము ఏంటది బనానా పీల్ ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే ఇంకా బాగా పెరుగుతుంది అన్నమాట. నాకు కంటైనరు ఇంకా మంచి కంటైనర్లో పెట్టుకోవాలి. అంటే వాటర్ నిల్వ ఉండిపోవటం మూలంగా మొలకలు వచ్చేసాయి. అవి ఉండకుండా ఉండేలాగా డ్రైనేజ్ అది సిస్టమ్ కరెక్ట్గా ఉండే దాంట్లో కంటైనర్లో మనం పెట్టుకుంటే ఇంకా మంచి హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు. ఇంకా నేను అక్కడ నుండి తీసానండి. ఇంకా వేరే కంటైనర్లో పెట్టుకుంటాను. ఆకులు ఉన్నాయి చూసారా ఎంత హెల్దీగా ఉన్నాయో. ఈ లీవ్స్ కూడా మనం చక్కగా బజ్జీలు అవి వేసుకోవచ్చు. చాలా హెల్త్కి కూడా మంచిదంట. చామదుంపల ఆకులు పప్పులో వేసుకోవచ్చు అంట, బజ్జీల్లాగా కూడా వేసుకోవచ్చు అంట ఆకులు. ఓకే అండి, వెరీ హ్యాపీ. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.